ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ కు బ్యాడ్ న్యూస్. ఆపరేషన్ సింధూరులో హంతమయ్యాడు అనుకున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఇంకా బ్రతికే ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ దాడి నుంచి మసూద్ అజర్ త్రుటిలో తప్పించుకున్నట్లుగా సమాచారం. ఆపరేషన్ సింధూరులో భాగంగా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరంపై భారత్ దాడులు చేసింది. అయితే భారత్ దాడులు చేసిన సమయంలో మసూద్ అజర్ జైషే స్థావరం పక్కనే ఉన్న మరో భవనంలో నిద్రించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ భవనం స్వల్పంగా దెబ్బతిన్న మసూద్ కు ఏమీ కాలేదని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే భారత్ దాడిలో మాత్రం 14 మంది అజర్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. 1999లో ఎయిర్ ఇండియా హైజాక్ తర్వాత అతని ఉగ్రవాదిగా ప్రకటించింది ప్రభుత్వం. ఆ తర్వాత 2001లో మన పార్లమెంట్ దాడి, 2008లో ముంబై దాడులు, 2019లో పుల్వామా దాడుల్లో కూడా మసూద్ అజర్ కీలకంగా వ్యవహరించాడు. ఆపరేషన్ సింధూరులో అంతమయ్యాడు అనుకున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఇంకా బతికే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, భారత్ దాడి సమయంలో ఇటు మసూద్ అజర్ పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్ లో నిద్రించినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ ఆయన బతికే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ ఆయన బతికే ఉన్నాడు అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్స్ ని ఇటు భారత్ తీసుకుంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే అందరూ భావించినట్లుగా భారత్ కి ఒక బ్యాడ్ న్యూస్ అనేది ప్రచారం అయితే జరుగుతోంది. అంటే జైషే మహమ్మద్ చీఫ్ ఉగ్రవాది మసూద్ అజర్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ ఏదైతే దాడి చేసిందో ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా చేసిన దాడుల్లో 9 స్థావరాలపై దాడి చేశారు. ఆ దాడిలో ఉగ్రవాది మసూద్ అజర్ కి సంబంధించిన స్థావరంపై కూడా దాడి చేశారు. కానీ ఆ సమయంలో మసూద్ అజర్ లేరు, కేవలం వారి కుటుంబ సభ్యులు చనిపోయారు. మొత్తం 14 మంది, వారి భార్య, అలాగే సోదరి, బావ, మేనళ్ళు, చిన్నపిల్లలందరూ కూడా మొత్తం కలిపి 14 మంది చనిపోయారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే బెహవాల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత్ దాడులు చేసింది. ఈ సమయంలో జైషే మహమ్మద్ స్థావరంపై మసూద్ సంబంధించిన జైషే స్థావరం పక్కన భవనంలో ఆయన నిద్రించినట్లుగా కూడా అంచనా వేశారు. భారత దాడిలో 14 మంది అజర్ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇక ఇక్కడ తప్పించుకున్నారు అనడానికి మరొక బలమైన ఆధారం కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే 14 మంది చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారసత్వానికి సంబంధించిన వారసులు ఎవరైతే ఉంటారో చట్టపరంగా, అంటే ఇటు మసూద్ అజర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు అనేక మంది ఈ స్థావరాలకు సంబంధించి భారత దాడులు చేసిన నేపథ్యంలో అనేక మంది చనిపోయారు. దానిలో ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది ₹1,00,00,000 చొప్పున. దానిలో భాగంగా మసూద్ అజర్ బతికి ఉన్నాడు అనేది కూడా ప్రధానంగా అక్కడ ప్రభుత్వం కూడా గుర్తించింది. దానిలో భాగంగా ₹14 కోట్ల మసూద్ అజర్ కు అందజేయబోతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే వారి కుటుంబ సభ్యుల్లో మసూద్ అజర్ ఒక్కరే బతుకున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు 14 మందికి సంబంధించిన 14 కోట్లు అనేది మసూద్ అజర్ కు పాకిస్తాన్ ప్రభుత్వం అందజేయబోతుంది. మరోవైపు ఏదైతే భారత దాడిలో ధ్వంసమైన భవనాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఉగ్రవాద స్థావరాలు మీద దాడి చేసేవారు భారత ప్రభుత్వం చెప్పుకుంటుందో ఆ ఉగ్రవాద స్థావరాలను కూడా తిరిగి నిర్మిస్తామనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగా అక్కడ మసూద్ అజర్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనడానికి మహమ్మద్ ఏదైతే షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా దీనికి బలం చేకూర్చే విధంగా కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు చనిపోయారో వారి కుటుంబ సభ్యులు వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులకు మాత్రమే ఎక్స్గ్రేషియా అనేది ఇస్తాం కాబట్టి ఇక్కడ మసూద్ అజర్ కూడా బతికే ఉన్నాడు అనేది పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగా ₹14 కోట్ల అనేది మసూద్ అజర్ కూడా అందజేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మసూద్ అజర్ బ్రతికే ఉన్నాడు అనడానికి కూడా ఈ యొక్క ప్రధాన కారణాలుగా ఆధారాలు కూడా మనం పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ శివ.